ఓడిపోయి నెల 15 రోజులు కాలేదు. ఓడిపోయిన కొద్ది రోజుల్లోనే మా నాయకులు కేసీఆర్ గారికి చిన్న ప్రమాదం జరగడం, అందరూ కూడా మరి బాధలో నిరాశలో ఉన్న క్రమంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు రావడం అనేది ఒకవైపు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నెరవేర్చలేని ఆకాశమే హద్దుగా అనేక హామీలు ఇచ్చింది. వాటి మీద ఇప్పుడే అన్న చెప్పినట్టు అనేక హామీలు దాటవేసే ప్రయత్నంలో ఉన్న క్రమంలో మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ గొంతుకనై పార్లమెంట్లో వినిపించాలనే ఆకాంక్ష నాయకుల్లో కార్యకర్తల్లో చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చారు. పార్టీ పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ విధంగా కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి వెనక్కిపోతే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకనై ఏ విధంగా పోరాటం చేయాలి అని చెప్పి అనేక విషయాల మీద కార్యకర్తల నాయకుల సలహాలు సూచనలు కూడా పార్టీకి ఇవ్వడం జరిగింది. పార్టీ నుంచి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ గౌరవ హరీష్ రావు గారు మరి మాట్లాడి వాళ్ళకు ధైర్యాన్ని, వాళ్ళకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి కల్పించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహబూబాద్ పార్లమెంటుకు ఒక చరిత్ర ఉంది. 2014 తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం 2 నియోజకవర్గాల్లోనే, పార్లమెంట్ పరిధిలోని 2 నియోజకవర్గాల్లోని మాత్రమే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ, ఒకటి మహబూబాబాద్, ఒకటి ములుగు, 2 సీట్లు గెలుచుకున్నాం. ఆ రోజు అభ్యర్థిగా గౌరవనీయులు అజ్మీరా సీతారాం నాయక్ గారికి ఒక ప్రొఫెసర్ విద్యావంతుడిని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెడితే ఆ రోజు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ గొంతుగా ఉండాలి, ఒక ప్రొఫెసర్ని గెలిపించుకోవాలని చాలా ఉత్సాహంగా ఇద్దరే శాసనసభ్యులున్న అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చి సీతారాం నాయక్ గారిని గెలిపించుకున్నాం. బ్రహ్మాండంగా మహబూబాద్ పార్లమెంట్ సమస్యల మీద ఆ రోజు బీజేపీ మరి మా తీరని చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవటానికి ఒక ప్రొఫెసర్గా అనేక ప్రశ్నలు సంధించి అనేక విషయాలను వారు ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత 2018 జరిగిన ఎన్నికల్లో కూడా తిరిగి 3 సీట్లు మాత్రమే మేము గెలుచుకోగలిగినాం. ఒకటి నర్సంపేట, ఒకటి మహబూబాద్, ఒకటి డోర్నకల్. తిరిగి కేసీఆర్ గారు ఆశీర్వదించి మాళవత్ కవిత గారికి అవకాశం ఇస్తే మొదటిసారి 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక గిరిజన మహిళ మరి ఏ రాజకీయ పార్టీ గుర్తించి ఇవ్వలేదు. అలాంటి ఒక మహిళకు అవకాశం ఇస్తే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే మేము గెలిచి ఉన్న సుమారు 1,50,000 మెజార్టీతోని ఆ రోజు మహబూబాద్ పార్లమెంట్లోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. తిరిగి ఈ ఎన్నికల్లో మాకు ఒకటే భద్రాచలం సీటు వెంకట్రావు గారిని గెలిపించుకున్నాం. కానీ కార్యకర్తలు మా సమీక్షలో కూడా చిన్న చిన్న సమన్వయ లోపంతో కానీ, లేకపోతే పార్టీ నిర్మాణంలో మేము చూపించిన అలసత్వం కానీ అవన్నీ ఈ ఓటమికి కారణాలుగా మేము అనుకుంటున్నాం. దానితో పాటు అడిగినే ఇచ్చి, అడగనే కూడా ఇచ్చి, ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందాలి అని చెప్పి అడగక ముందే మేము అమలు చేసిన కార్యక్రమాలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకేదో ఇస్తుంది అని చెప్పి భ్రమపడటం, ఆశపడటం, లేకపోతే మాలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఆసరా చేసుకొని మళ్ళీ ఈ సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మా శాసనసభ్యులు ఓడిపోయారు, మా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ప్రజల గొంతుకనై ఢిల్లీలో కానీ, లేకపోతే నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఎంపీ తోడుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికను మేము ప్రతి ఒక్కరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తాము, గెలిపిస్తాము, మహబూబాద్ పార్లమెంట్ మీద మరొక్కసారి గులాబీ జెండా ఎగరేస్తాము అని చెప్పి కార్యకర్తలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ ఉత్సాహాన్ని, నమ్మకాన్ని చూస్తే మాకు కూడా చాలా ధైర్యం, సంతోషం వేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ